అందరికీ నమస్కారము. ఇది నా కథ. నా పేరు దుర్గమ్మ, ఆటో దుర్గమ్మ అందరూ పిలుస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదో అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కానీ నేటి కంప్యూటర్ యుగంలో కూడా కొన్ని వృత్తులు కేవలం పురుషులే చేపట్టాలని, స్త్రీలు పనికిరారనే దురభిప్రాయం ఉంది. ఇలాంటి వివక్షకు వ్యతిరేకంగా వివిధ రంగాలలో తమ సత్తా చూపిస్తున్నారు మగువలు. విద్య, పారిశ్రామిక, రాజకీయ, క్రీడా, కళారంగాలలో గొప్ప ప్రతిభను చాటుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శ్రేణిలో ఉన్న స్త్రీలు, బాగా చదువుకున్న మహిళలకే తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. అందుకు భిన్నమైన పరిస్థితిలో పేదరికంతో పోరాడుతూ పురుషాధిక్యత ఉన్న మోటార్ డ్రైవింగ్ ఫీల్డ్లో తన సత్తా చాటిన ధీర మహిళ ఆటో దుర్గమ్మ. చదువు లేకున్నా, పేదరికం బాధిస్తున్నా వెనుకంజ వేయక ఆమె చూపిన సాహసమే ఆమెను రోల్ మోడల్ గా నిలిపింది. నేను పుట్టి పెరిగింది చాదర్గట్లో. మేము నలుగురం అక్క చెల్లెలము, 2 అన్న తమ్ముళ్ళము, 6 మందిమి. చిన్నప్పటి నుంచి వెహికల్ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం ఉండేది. అందరిలాగా ఆడపిల్లలాగా నేనేమి కుట్టు మిషన్ అవి అట్లాంటివి నాకేం అవి రావు. నాన్నకి వెహికల్ ఉంటే ఆ వెహికల్లే నడిపేదాన్ని బాగా. అక్కడ నుంచి ఒక 10 ఇయర్స్ తర్వాత మేము కర్మన్ఘట్ భూపేష్ గుప్తా నగర్కి వచ్చాము. అక్కడే పెద్దగా అయిపోయినాము. మ్యారేజ్ అయిపోయింది 87లో నాకు. ఇంకా అప్పుడు మ్యారేజ్ అయినరు 2 పిల్లలు నాకు, ఒక బాబు ఒక పాప. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయనకి అనారోగ్యంతో ఉంటే నేను ఏం చేస్తే నా పిల్లల్ని నేను చదివించుకోవాలని అనుకుంటుంటే అప్పుడు తమ్ముడు ఆటో తీసుకుంటే నేను షాపులో అవి పెట్టాను. కానీ నాకు దేంట్లో వర్కౌట్ అవ్వలేదు అసలు. ఇంకేం చేయాలి, నేను పిల్లల్ని ఎట్లా సాదుకోవాలి, నేను చదివించాలి, నేను ఈ ఫీజులు అప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివించాలన్న ఒక నా కోరిక. అప్పుడు నా పిల్లల్ని చదివించాలి, మంచి స్కూల్లో చదివించాలన్న ఒక కోరిక ఉండేది. దానికోసం నేను ఏదైనా కష్టం చేస్తాను అని అనుకుంటే అప్పట్లో తమ్ముడు 7 సీటర్ ఆటో తీసుకున్నారు. అక్కడికి తెచ్చిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, తమే ఎట్లా ఉంటుందిరా ఆటో అని అంటే, బాగుందక్క, నడుపుకో, నువ్వు కూడా నడుపుతావు, నీకు వస్తుంది కదా, అన్ని వెహికల్స్ వస్తాయి, ఆటో కూడా నీకు వస్తుంది కంపల్సరీ అని చెప్తే అప్పుడు ఆలోచించి మళ్ళీ ఫైనాన్స్కి వెళ్ళి అక్కడ అడిగితే ఆ సార్ కూడా పాపం ఇస్తా అని చెప్పిండు. నా దగ్గర అసలు ₹1 కూడా లేవు, అయినా ఆయన ఇచ్చిండు. నువ్వు చేస్తావా అని అన్నాడు. ఫస్ట్ టైం లేడీస్ అంటే నువ్వే అమ్మ వచ్చినావు కదా, నీకు ఇస్తాను నేను నమ్మకంతో అనేసి ఫైనాన్స్లో ఆటో ఇచ్చిండ్రు నాకు. 7 సీటర్ నేను 4 ఇయర్స్ నడిపించిన. అప్పటికి అది నడిపిన తర్వాత బ్యాండ్ అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ అప్పి ఆటో తీసుకున్నాను. ఇంకా ఆయన చనిపోయారు అప్పటికి. ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలి ఎట్లా అనేసి ఇంకా అప్పటికి కూడా బాధలోనే ఉన్నాను. అన్ని కష్టాలే. ఆ కష్టాన్ని నేను నెగ్గియాలి అంటే నేను నడపాలి అన్న నా పట్టుదలకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకా ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి 1999 నుంచి నేను నడుపుతూనే ఉన్నాను. ఇంకా దేవుడు ఎన్ని రోజులు నాకు రెక్కల బలం ఇచ్చిండు అంటే నేను అప్పటిదాకా నడపాలని నేను అనుకుంటూనే ఉన్నాను. ఇంకా నాకు పోలీసు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిండ్రు. అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నేను రుణపడి ఉంటాను. వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేయడం, పాపం పోనీలే లేడీ కదా అనేసి కూడా నన్ను చాలా మటుకు అందరు అప్పట్లో ప్రతి ఒక్కసారి నన్ను వదిలేసేవాళ్ళు. సార్ నా పరిస్థితి ఇది అని అంటే నన్ను అందరూ వదిలేసేవాళ్ళు. నాకు భర్త లేడు సార్, నా పిల్లలు చిన్న ఉన్నారు సార్, నేను కష్టపడుతున్నా కదా సార్ అంటే కూడా అందరూ వదిలేసేవారు. నన్ను ఎవ్వరు ఇప్పటి వరకు కూడా ఎవ్వరు నన్ను వేధించి నన్ను బాధ పెట్టలేదు. నన్నైతే అందరూ నన్ను గర్వంగా చూసుకుంటారు. కొంతమంది అనుకునే వాళ్ళు కూడా అనుకుంటూనే ఉంటారు. కానీ నా కష్టానికి నేను ఎప్పుడూ వెనకడుగు వేయకుండా, ఎవరి మాటలు పట్టించుకోకుండా, ఒక్కొక్కరు నన్ను పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో రుద్రమాదేవి అంటారు, వాళ్ళు ఝాన్సీ రాణి అంటారు, నువ్వు స్ఫూర్తి అమ్మ, అందరికీ ఆడవాళ్ళకి ఆదర్శం అంటారు, ఎంత కష్టం ఎందుకు చేస్తున్నావు అని కొంతమంది అడుగుతూనే ఉంటారు.
ఇంకా వాళ్ళందరూ ఎన్ని అన్నా కానీ ఇంకా సంతోషము ఉంటుంది, బాధ ఉంటుంది. ఇంక ఇప్పటివరకు అయితే నడుపుతూనే ఉన్నాను. పిల్లలు పెద్దగా అయిపోయారు, చదివించిన పాప ఎంఎస్సి సైకాలజిస్ట్ చదువుకుంది, బాబు 10th చదివి ఇంకా నేను చదవను అన్నాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత మమ్మీ నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు అనేసి, ఇంకా ఆయన కూడా ఇప్పుడు డ్రైవర్గానే చేస్తాడు, బాబు కూడా. ఇంక ఇద్దరం కష్టపడి ఇప్పటివరకు అయితే ఇంకా మాకైతే ఎలాంటి నాకు ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు, సహాయం నేను ఎప్పుడు పొందలేదు. మా భర్తకు జాయింటీస్ వచ్చినాయి. జాయింటీస్ వచ్చి ఆయన ఒక 2 years 3 years చాలా కష్టపడ్డాడు. ఆయన హాస్పిటల్ కూడా నేను ఆటోలోనే తిప్పేదాన్ని. ఇంకా కిరాయి పెట్టే పరిస్థితి కూడా నా దగ్గర ఉండేది కాదు. దాంట్లోనే తీసుకెళ్ళి నేను అక్కడికి నిమ్స్కి కానీ ఎక్కడికైనా నేను ఆటోలోనే తీసుకెళ్ళేదాన్ని. ఆటోలు కూడా పోలీసు వాళ్ళు ఆపి నువ్వు ఇక్కడికి రావద్దన్నా కానీ మా హస్బెండ్ బాగాలేదు సార్, నా దగ్గర డబ్బులు లేవు, నేనే వెళ్ళి తీసుకొని చూయించుకొని వస్తానని వచ్చిన ఎన్నిసార్లు అయినా వదిలేసేవాళ్ళు. ఇంకా నేను అందరికీ నా వంతు సహాయంగా నేను కూడా అందరికీ ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాను సార్. అందరూ లేడీసు ప్రెగ్నెంట్ కానీ హాస్పిటల్కి వెళ్తా అనే వాళ్ళకి అప్పట్లో ఈ 108 కానీ ఎవరికి ఉండేది కాదు సార్. నేనే మొత్తము నడుపుకుంటూ ఎంత నైట్ కానీ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి డెలివరీలు చేయించి వచ్చిన చిన్నపిల్లలు ఎవరికన్నా ఏమన్నా అయిందంటే కూడా నన్ను అక్క ఉంది కదా అనేసి తీసుకెళ్ళి అప్పుడప్పుడు నీలపూరికి కానీ ఎక్కడన్నా హాస్పిటల్కి కానీ తీసుకెళ్తూనే ఉంటాను. నేను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని డెలివరీ అయిన వాళ్ళని కూడా వాళ్ళని ఇంటి దగ్గర కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసేదాన్ని. ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్నారు కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఈ మాట ఆటో దుర్గమ్మ జీవితంలో అక్షరాల నిజమైంది. ఆమె కోరిన మీదట ఆమె సోదరుడు ఆటో డ్రైవింగ్ నేర్పటం దుర్గమ్మ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. బతుకు బండిని లాగడానికి ఆసరాగా నిలిచింది. తన బిడ్డలను చదివించి ప్రయోజకులను చేసిన దుర్గమ్మ జీవితం పేద మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆమె తన వృత్తి ధర్మంలో భాగంగా సామాజిక సేవను కూడా చేయటం అభినందనీయం. ఈ ప్రస్థానంలో దుర్గమ్మ ఎదుర్కొన్న కష్ట నష్టాలు, ఈతి బాధలు ఆమె మనోధైర్యాన్ని మరింత పెంపొందించాయి. తనకు సహకరించిన కస్టమర్స్, పోలీసుల పట్ల దుర్గమ్మ ప్రకటించిన కృతజ్ఞతలు ఆమె సహృదయానికి నిదర్శనాలు. ఆడది అర్ధరాత్రి సురక్షితంగా తిరగగలిగిన నాడే నిజమైన స్వతంత్ర్యం వచ్చినట్లని మహాత్మాగాంధీ ప్రవచించారు. అలాంటి సామాజిక చైతన్యం కోసం నేటికీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒంటరిగా రాత్రివేళ ప్రయాణించవలసిన అత్యవసర పరిస్థితి స్త్రీలకు ఎదురైతే వారి భద్రతకు భరోసా లభించని దుస్థితి నేటికీ ఉంది. ఈ పరిస్థితిని గుర్తించిన దుర్గమ్మ తన ఆటోను రాత్రివేళ నడుపుతూ స్త్రీలను సురక్షితంగా గమ్యానికి చేరుస్తున్నారు. చీటికి మాటికి ప్రయాణికులపై విసుక్కోవడం, చిల్లర కోసం తగవుపడటం లాంటి ధోరణికి భిన్నంగా వారితో గుడ్ కమ్యూనికేషన్ ని మెయింటైన్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు దుర్గమ్మ. ఇంకా ఇప్పుడు కూడా అందరూ ఎంత చిన్నప్పటి నుంచి నా ఆటోలో ఎక్కిన వాళ్ళు ఇప్పటివరకు ఇంకా ఆంటీ నువ్వు ఇంకా నడుపుతున్నావా అని అంటూనే ఉంటారు చాలామంది. అంత అమ్మాయిలు కూడా అప్పుడు నైటు వెళ్ళాలంటే చాలామంది భయపడేటోళ్ళు. నా ఆటో వస్తుందని నా ఆటో కోసం ఎంతోమంది వెయిటింగ్ చేస్తుండే. ఆంటీ ఆటో వస్తుంది, ఆంటీ ఆటోలో అయితే సేఫ్గా వెళ్తాము అనేసి. ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి కానీ ఎల్బీ నగర్ కాని నుంచి కోటికి కానీ నయాపూల్ వెళ్ళాలంటే నా ఆటో కోసమే ఉంటుండే. అప్పుడు ఫుల్ ఇన్ని ఆటోలు ఉండేవి కావు, కొంచెం ఆటోలే ఉంటుండే. ఆటోల ద్వారా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఎక్కకుండా నా ఆటోలోనే ఎక్కి వెళ్తుండే. ఇంకా అట్లాగే ఆయనని చనిపోవడము అన్నీ ఇంకా నాకు ఒకదాని వెనుక ఒకటి జరుగుతూనే ఉండిపోయినాయి. అమ్మాయి మ్యారేజ్ చేసిన, బాబు మ్యారేజ్ చేసిన, ఇంకా అమ్మాయికి 2 బాబులు, బాబుకి 3 పిల్లలు, ఇంకా అన్నీ ఇప్పటివరకు చేసుకుంటూ వస్తూనే ఉన్నా. నాకు క్యాబ్ ఇస్తా అన్నారు, మళ్ళీ నేను చదువుకోలేదు, 7th వరకే చదువుకున్నా. నాకు 10th చదువుతూనే ఇస్తామని అన్నారు. ఇంకా నేను 10th చదువుకోలేదని నిరాశతో ఉండిపోయినాను. నాకు ఇప్పటికి కూడా క్యాబ్ నడపాలన్న కోరిక, కానీ నాకు నెరవేరలేదు అది. స్వరాజ్ మజ్దా కూడా నడుపుతాను నేను, స్కార్పియో, అన్ని కారు, ఇన్నోవా, క్రూజరు,
పెద్ద బండ్లు కూడా అన్నీ నడిపిస్తాను నేను. ఆటో ద్వారా ఇక ఇప్పటివరకు అయితే నేను కొంచెం కొంచెమైనా సరే తీర్పుకుంటూ చిన్న ఇల్లు కట్టుకొని ఇంకా అక్కడే అంతా నా జీవనం ఇప్పటివరకు సాగించుకుంటూ వచ్చిన. నువ్వు ఆటో నడిపితే మేమేం చేయాలని కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు. చాలామంది భయపడుతుంటారు, నేను ఆటో ఎంత ఈమె లేడీ అయినా బాగానే నడుపుతుంది కదా, మనం నడపగలుగుతామా అని అనుకుంటారు. వాళ్ళకి చెప్తాను నేనైతే, ఎప్పుడు భయపడితే ఎప్పుడు నడపలేము, మనం నడిపితేనే మంచిగా ముందుకు వస్తాం. మన డేర్ మనకు ఉండాలి. మామూలుగా ప్యాసింజర్ ఎక్కుతూ ఉంటారు కొంతమంది, కొంచెం తాగిన వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కినప్పుడు కొంచెం ఇంకా వాళ్ళని చూస్తాను నేను, ఫస్టే చూసుకుంటాను, ఓహో వీళ్ళు ఇట్లున్నారు అనేసి. ఇంకా ఇస్తేనేమో కొంచెం తీసుకుంటాను, ఇవ్వకపోతే వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా వద్దు వాళ్ళతో బయసు పెట్టుకోవద్దు అన్నట్టు కూడా. ఇంకా కొంచెం మంది ఎవరైనా గట్టిగా ఏదన్నా నువ్వు ఛార్జీ తీసుకున్నావు, మళ్ళీ అందరు ఆటోకి ఛార్జెస్ పెంచుతారు బండ్లు తక్కువ ఉంటే. నేను అట్లా కూడా ఎప్పుడు పెంచాను. నేను ఎప్పుడు కరెక్ట్గా ఎంత తీసుకుంటానో, బస్సులు బంద్ ఉన్నా కానీ నేను అదే ఛార్జెస్ తీసుకుంటాను. కరోనా టైంలో అంటే ఇంకా వాళ్ళు మామూలుగా అందరూ అయితే భయపడుతున్నారు, కానీ నేను మాత్రం ఎప్పుడు భయపడలేదు. ఇంకా మన జాగ్రత్తలో అయితే మనము ఉంటున్నా నేను, నా జాగ్రత్తలో. అందరూ అంటారు, నీకు 50 సంవత్సరాలు దాటినాయి కదమ్మా, నీకు కరోనా వస్తుంది కదా, నువ్వెందుకు వెహికల్ నడుపుతున్నావు, ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా అని అంటారు. ఇంకా నేనైతే నా స్టార్లో ఏది ఉంటే, నాకు దేవుడు భగవంతుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే అవుతుంది. ఇంకా నేను చనిపోతా అని భయపడుకుంటుంటే మాత్రం కాదు కదా. అప్పుడు 2 రూపాయలు ఉన్నప్పుడే బాగా మనకి ఇన్కమ్ వచ్చేది. తర్వాత ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి కానీ డీజిల్ రేట్ పెరిగిపోయి మనకి ఆటో కిరాయిలు తగ్గిపోయినాయి. ఓలా ఆటోలని, క్యాబులని అవి ఇవి వచ్చి ఆటోకి మొత్తం మార్కెట్ పడిపోయింది. ఇంకా చిన్న ఆటోలలో కూడా ఎక్కించుకోవడం స్టార్ట్ చేసిండ్రు బాగా. అంత దానివల్ల మనకేమి ఇప్పుడు లాభం లేకుండా అయిపోయింది. అందరు అప్పట్లో కూడా ఒక లేడీ నడుపుతుందని అందరూ షాప్స్ వాళ్ళు కానీ, ప్యాసింజర్ కానీ, వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా కొంతమంది చూడని వాళ్ళు లేడీ నడుపుతుందా అని అంటారు. కొంతమంది ఏమో నువ్వు లేడీవి కదా ఆటో నడుపుతున్నావు, నువ్వు ఏమన్నా అవుతుందో ఏమో అని కొంచెం భయపడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆటో ఎక్కకుండా కూడా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మళ్ళీ మన అదృష్టంలో నా ఆటోలో మీకు రాసి పెట్టుంటే అట్లనే అవుతుందని కూడా నేను చెప్తే మళ్ళీ వాళ్ళు నవ్వి ఎక్కి తర్వాత వాళ్ళని దింపిన తర్వాత వాళ్ళు మళ్ళీ నవ్వుకుంటూ, నువ్వు ఎంత బాగా నడుపుతున్నావు అమ్మా, నువ్వు లేడీ అయి ఉండి కూడా ఎంత బాగా నడుపుతున్నావు, అసలు మగపిల్లలైనా ఇట్లా నడపరు కదా బండి, నీకు చేతులు నొప్పి లేవవా, అంత బలం ఆడోళ్ళకు ఉండదు కదా అని కూడా ఎంతోమంది ఎన్నిసార్లు అంటూనే ఉంటారు. కాకపోతే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇంకా అదే ఎంచుకున్నా కాబట్టి దాంతో ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు అట్లాంటివి నేను ఎప్పుడు చేయలేదు. మా హస్బెండ్ ఉన్నప్పుడే నాకు ఇలా నడిపితే ఇట్లుంటుందని, ఆయన కూడా డ్రైవరే కాబట్టి నాకు బాగా చెప్పేటోడు. ఇట్లయితే మనకి యాక్సిడెంట్లు కావు, బండికి ఇంత గ్యాప్ ఉండాలి, ఇంకా టర్నింగ్ దగ్గర ఎక్కువ మలపొద్దు, వర్షం వస్తే నీళ్ళల్లో ఒక వెహికల్ పోయిన తర్వాతనే నువ్వు వెళ్ళాలి అని అవన్నీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు చెప్పినవన్నీ ఇప్పటివరకు నేను అవే ఫాలో అయ్యుకుంటూ ఇప్పటివరకు నేను 22 సంవత్సరాలలో ఎలాంటి యాక్సిడెంట్లు కానీ, నేను ఎవరికైనా యాక్సిడెంట్ చేయడం కానీ నేను ఎప్పుడు ఇప్పటివరకు అయితే చేయలేదు. నేను వాళ్ళందరూ ఉరికినే కానీ నేను మాత్రం వెళ్ళాను. నేను ఎంత స్పీడ్లో వెళ్ళాలో అట్లనే వెళ్తాను అనమాట. ఇక అందుకు నేను ఎప్పుడూ కానీ నేను యాక్సిడెంట్లు చేయలేదు అసలు ఇప్పటివరకు. నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి కానీ ఎవరికి డబ్బులు కట్టియడం కానీ నేను అలాంటివి ఏమీ నేను చేయలేదు. ఆటో దుర్గమ్మగా ప్రఖ్యాతి పొందిన దుర్గమ్మ కేవలం ఆటోను మాత్రమే కాదు, స్వరాజ్ మజ్దా, స్కార్పియో, ఇన్నోవా లాంటి 4 వీలర్స్ అన్నింటినీ సమర్థవంతంగా డ్రైవ్ చేస్తారు. అప్పి ఆటోని డ్రైవ్ చేస్తూ తన పిల్లలను పోషించి ప్రయోజకుల్ని చేయడమే కాదు, సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకున్నారామె. మోటార్ వెహికల్ డ్రైవ్ చేయాలంటే ముందుగా భయాన్ని పారదోలి ధైర్యంతో ముందుకు వెళ్లాలని హితవు చెబుతారు దుర్గమ్మ. బస్సులు బంద్ అయిన సందర్భంలో కూడా ఆటో ఫేర్స్ పెంచకుండా సాధారణ ఛార్జీలే తీసుకోవడం వృత్తి పట్ల ఆమె నిబద్ధతను చాటుతోంది. కరోనా కల్లోల సమయంలో కూడా ఆటోను నడిపిన దుర్గమ్మ ధైర్య సాహసాలు అభినందనీయం.
మద్యపాన వ్యసనాన్ని అలవాటు చేసుకోవద్దని, మద్యాన్ని సేవించి వాహనాలను నడపవద్దని దుర్గమ్మ హితవు చెబుతారు. మగదిక్కులేని కుటుంబాల దుస్థితిని అర్థం చేసుకుని ఆ పరిస్థితి ఇంకెవరికీ రాకుండా జాగ్రత్త వహించాలని సాటి డ్రైవర్లకు విన్నవిస్తున్నారామె. వృత్తి ఉద్యోగాలలో 10వ తరగతికున్న ప్రాధాన్యతని ఆమె పదే పదే పేర్కొంటారు. మహిళలు పట్టుదలతో సాధన చేస్తే ఎలాంటి పనినైనా సాధిస్తారని, ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో చక్కగా రాణిస్తారనే ధీమాని వ్యక్తం చేస్తారు దుర్గమ్మ. ఆటో ప్రయాణంలో టైర్లకు పంక్చర్లు పడితే రిపేర్ చేసుకునే నైపుణ్యాన్ని కూడా ఆమె ప్రదర్శిస్తారు. యాక్సిల్ విరిగినా, ఇంజిన్ ఆగినా నిపుణులతో రిపేర్ చేయించి వెహికల్ ని పూర్తి కండిషన్లో నిర్వహించుకోవాలని తన వృత్తి నైపుణ్యాన్ని వెల్లడిస్తున్నారు ఆటో దుర్గమ్మ. డ్రంక్ అండ్ డ్రైవర్ చేసైతే అసలు నడపొద్దు. వాహనం మాత్రం అసలు ఎప్పుడు ఏది ఆటోనే కాదు ఏ వెహికల్ నడపొద్దు. అది చేసి మళ్ళీ ఎంతోమంది ఆటో డ్రైవర్లు కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితంగా అయిపోయింది కాకుండా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అయితే ఇప్పుడు మేము ఎట్లా బతుకుతున్నామో మాకు తెలుసు కదా. ఒక మగ మనిషి లేకపోతే జీవితం ఎట్లుంటుందో మాకు తెలుసు కాబట్టి వాళ్ళకి నేను అదే చెప్తూ ఉంటాను. డ్రైవర్లందరికీ ఎవరైనా తాగి నడిపితే మాత్రం మీరు తాగి బండి అయితే నడపొద్దు అని చెప్తూ ఉంటాను. మా అమ్మ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అప్పుడు వాళ్ళని చూసుకోవడం, మా అమ్మనే పని పోయేది, షాప్ ఉండేది, ఆమె షాప్ చూసుకునేది. ఈ పిల్లల్ని 6 మంది 5 మంది నాతోటి 6 మంది పిల్లల్ని చూసుకోవడము అవి చేసుకుంటూనే ఉండేదాన్ని. మళ్ళీ అక్కడ 7th వరకే చదువుకోవడానికి మాకు ఉండే స్కూలు, 10th వరకు ఉండేది కాదు. ఇంకా 7th వరకే చదువుకొని నేను మానేసిన. ఇంకా 10th అంటే మనం ఇంకెక్కడ వెళ్తామని నేను 10th చదువుకోలేదు కాబట్టి అప్పుడు మళ్ళీ కండక్టర్కి కానీ డ్రైవర్కి కానీ అప్పుడు కండక్టర్కి వెళ్ళాలని కోరిక ఉండే కానీ అప్పుడు కూడా 10th అని అంటే ఇంక నేను 7th పాస్ కాలేదు కదా అన్నట్టుగా నేను వెళ్ళలేదు. అసలు అడగలేదు. నేను అడిగిన ఉంటే మరేమో కానీ అందరూ ఏదన్నా అడిగినా నువ్వు 7th పాస్ అయినావా 10th పాస్ అయినావా అని అడిగేటోళ్ళు. నేను 10th పాస్ చదువుకోనే లేదు అనేసి ఇంకా నేను వెళ్ళలేదు అసలు ఎక్కడికి. ఇంకా ఇప్పుడు నువ్వు నడపాలంటే ఆటోనే ఎంచుకోవాలని ఏం లేదు కదా. ఆటో అంటే కొంచెం హార్డ్ వర్క్ కాబట్టి ఇంకా ఇప్పుడైతే అన్ని బండ్లు, వెహికల్, కార్లు, అన్ని క్యాబులు వస్తున్నాయి కాబట్టి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఒకటి వస్తుంది రాదు అనే ఎప్పుడు అనుకోవద్దు. ఏదైనా చేయాలనుకుంటే మాత్రం చేసి చూపించవచ్చు. మనం దేంట్లో అయితే తక్కువ లేము. మనం వెళ్తూ ఉన్నప్పుడు చాలాసార్లు ఆగిపోతుంటుంది బండి, టైర్ పంక్చర్ అయిపోతుంది, వైర్లు తెగిపోతుంటాయి. కొంచెం మళ్ళీ పెద్ద రిపేర్ అంటే మామూలుగా అవి ఇరిగిపోతుంటాయి, అవి ఎక్సెల్ రాడ్లు ఇరిగిపోతూ ఉంటాయి అవన్నీ. కాకపోతే మెకానికల్ మనకి పెద్దవాటికి మెకానికల్ వస్తాడు. పంక్చర్ అయితే నేనే చేసుకొని ఎక్కించుకుంటా బండి. ఇట్లనే పక్క వాళ్ళు అందరూ ఉంటారు కదా, కొద్దిగా లేపంటే లేపుతారు. అది ఎక్కియడము దింపడం మాత్రం నాకు వస్తుంది. పంక్చర్ బుక్ చేస్తాను. ఒకరోజు నైటు అంటే ఇంటికి వెళ్ళే టైంకి ఫుల్ వర్షం వచ్చేసింది మలక్పేట దగ్గర. అప్పుడు ఇక్కడికి వాటర్ బాగా వచ్చేదనమాట. ఆ వాటర్లో బండి ఇంకా అప్పుడు చాదర్గట్లో రోడ్ చాలా చిన్నగా ఉండేది, ఎంతో టైం పట్టేది అక్కడ నుంచి వెళ్ళడానికి. ఎక్కడ 8ంటికి 7:30కి నేను అందులో జామ్ అయిపోతే 12 అయిపోయింది నేను అక్కడ నుంచి కొంచెం మలక్పేట దాటడానికే. ఇంక ఇంటి దగ్గర కూడా కొంచెం ఆ రోజు ఒకరు చాలా భయపడ్డారు. ఇంకా అప్పుడు అనిపించింది అబ్బా ఇంత కష్టము అనిపించింది. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా కష్టం ఎప్పుడు ఉండేదే కదా అన్నట్టుగా ఇంకా కొద్దిగా వర్షం వచ్చిందంటే తొందరగా వెళ్ళిపోవడం నేర్చుకున్న అప్పటి నుంచి. ఇంకా వర్షం ఎక్కువ వచ్చింది అంటే అక్కడ ఉండను. అంతకుముందు అయితే వర్షం వచ్చి తగ్గిపోతే జనాలు ఎక్కుతారనేసి ఆగిపోయేదాన్ని. ఇంకా అప్పుడు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇంకా వర్షం వచ్చి తగ్గేదాకా ఆగను, వర్షంలోనే వెళ్ళిపోతాను ఇంటికి. మనం నడిపేటప్పుడు చాలామంది ఆటో డ్రైవర్లు కూడా అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఏమీ అట్లా అనేటోళ్ళు కాదు. ఎందుకు అంటే నువ్వు ఎందుకు నడుపుతావు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ నా కష్టంలో నువ్వు ఉంటే తెలుస్తుంది బాబు అని అంటే ఇంకా వాళ్ళు ఏమి అనేటోళ్ళు గారు. నాకన్నా పెద్దోళ్ళు అయితే ఆమె ఎన్ని బాధలు ఉంటే బయటికి వస్తుంది, ఆమె కష్టాలలోనే ఉంటేనే కదా బయటకు వస్తుంది. కష్టాలు లేకపోతే ఇదేమన్నా సరదానా లేదా ఏసీ కింద కూర్చొని ఆమె ఏమన్నా చేస్తుందా? ఎన్ని కష్టాలు ఉంటే ఆమె అట్లా బయటికి వెళ్ళి అంత కష్టపడుతుంది అని చాలామంది అట్లా కూడా అన్నవాళ్ళు ఉన్నారు. ఇంకా అప్పుడు అట్లనే ఇంకా అంతే వాళ్ళు అంటూ ఉంటే నేను వినేదాన్ని కానీ ఇంకా తిరిగి ఏం చెప్పేదాన్ని కాదు. ఇంకా మనసులో ఒక్కోసారి బాధ ఉండేది, ఒక్కోసారి సంతోషం ఉండేది. ఇప్పుడు ఇంకా మన రాతకి ఎవరినైతే ఏం అనలేం కదా. మనం మంచిగా ఉండుంటే ఈరోజు మనం ఈ పరిస్థితికి వచ్చేటోళ్ళం కాదు కదా అనిపించేది అంత. ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించేవాళ్ళు, మగపిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని చదివించేవాళ్ళు మా ఫ్యామిలీలోనే. వేరే వాళ్ళు
అట్లా నాకు అట్లా ఇష్టం ఉండేది కదా. నాకు ఆడపిల్ల సమానమే, బాబు సమానమే. నేను ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలి. ఎంత కష్టమైనా నేను పడతాను, కానీ నా పిల్లల్ని చదివించాలన్న ఒక కోరిక నాకు బాగుండేది. బాబు 10th వరకు చదివి నేను చదువు అన్నా ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ లేదు. పాప నేను చదువుతా మమ్మీ అంటే ఆమె మాత్రం బాగా చదువుకుంది. ఆమె కష్టపడి మేము ఇద్దరిని చదివించడం అంటే నాకు బాధ అవుతుంది అనేసి ఇంకా బాబు 10th మానేసేసిండు. అప్పటికి 10th వచ్చేసరికి ఆయనకి 17 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా అప్పటికి నా ఎమ్మడే వచ్చేటోడు. ఒక 2 years అట్లా నా ఎమ్మడి వచ్చి తర్వాత 18 years వచ్చిన తర్వాత ఆటో లైసెన్స్ మళ్ళీ సార్ వాళ్ళే, బాబు ఇట్లా లైసెన్స్ కావాలి సార్, ఆటో నడుపుతాడంట అని అంటే 18 years అయినాక తీసుకురామ్మ, నీకు ఇస్తాం, మేమే ఇస్తాం, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆర్టీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళే పిలిచి మరి నాకు కానీ బాబుకి కానీ లైసెన్స్ ఇచ్చిండ్రు. సమాజంలో అందరూ ఎవరైనా ఏదైనా కష్టం వచ్చిందని మాత్రం కుంగిపోవద్దు, బాధపడొద్దు. మనం రెక్కలు గట్టిగా ఉంటే కష్టపడి ఏదైనా సాధించవచ్చు. ఇదే ఆటో అనే కాదు, ఏదో ఒక పని, ఎవరికి వచ్చిన పని అది ఎంచుకొని మనం ముందుకు నడవాలి, కష్టపడాలి. ఎప్పుడు మనం చనిపోవాలి, అప్పులైనాయి అని బాధపడొద్దు. ఎప్పుడు ఇంట్లో అందరు ఇంకా మనకు ఆధారపడి ఉన్న పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటారు. ఏదైనా మనం వాళ్ళందరూ రోడ్డు పాలైపోతారు. ఇంకా ఇప్పటికన్నా అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అట్లా చేయకుండా ఏదన్నా ముందుకు నడిచి మనం కష్టపడితే ఎప్పటికీ దేవుడు ఏదో ఒక రూపకంగా మనకి దారి చూపిస్తాడు. మనం ఎంచుకున్న కష్టం మనం ఎప్పుడు నిరాశపడొద్దు. థ్యాంక్ యూ. ట్రాఫిక్ జామ్లో వెహికల్ ఇరుక్కున్నప్పుడు సహనం వహించి అందరికీ సహకరించాలని దుర్గమ్మ నిశ్చితాభిప్రాయం. భారీ వర్షాలు కురిసినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో భయం కలిగినప్పటికీ ధైర్యాన్ని కూడదీసుకుని తన వృత్తికి తగిన న్యాయం చేకూర్చారు దుర్గమ్మ. చదువు విషయంలో మగపిల్లలకు ఆడపిల్లలకు మధ్య వ్యత్యాసం చూపించడాన్ని వ్యతిరేకిస్తారు ఆమె. తన పిల్లలను వారి ఇష్టప్రకారం చదివించిన దుర్గమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎలాంటి కష్టాలొచ్చినా ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాన్ని దిక్కులేని వారిగా చేయొద్దని ఆమె చెబుతున్న హితవు హర్షణీయం. ఆర్థికంగా చితికిపోయిన తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఆటో డ్రైవింగ్ ని వృత్తిగా ఎంచుకున్న దుర్గమ్మ కథ అధోజగత్ మహిళలకు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం.